మన టీమిండియా నిన్న ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న టైంలో ఫ్యాన్స్ అందరికీ ఒకటే టెన్షన్. మన వాళ్ళు గెలుస్తారా లేదని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడ్డాం. అయితే మన వాళ్ళు ఏదోలా పోరాడి కివీస్ టీం ఓడించి మూడోసారి కప్ గెలుచుకున్నారు. బట్ ఈ కప్పు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టెన్షన్, ఎక్కడ ఏ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి గుండెలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నాం అందరము. సో మనం 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చూసాం, సడన్గా మన కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో రవీంద్ర జడేజా, ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. అండ్ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆడే ఏజ్ ఉంది, దీంతో ఇంకో 2 సంవత్సరాలైనా సరే కొనసాగుతారేమో అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించేశారు. దీంతో మన వాళ్ళు కప్ గెలుచుకున్న తర్వాత వచ్చిన ఆనంద బాష్పాలకు కొంతవరకు గండిపడింది. మెయిన్లీ ముగ్గురు ఆటగాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కి ముందు చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఎస్పెషల్లీ కెప్టెన్ రోహిత్ శర్మ అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటైర్ అయిపోతాడని చెప్పి ఒకటే రూమర్స్. అలాగే విరాట్ కోహ్లీ మరియు జడేజా ఏమైనా రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పి ఎక్కడో చిన్న డౌట్. సో ఇలా మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆనందం ఒకసారి ఉంటే, మరోవైపు కంగారు ఎక్కడెవరు రిటైర్మెంట్ ప్రకటించి హార్ట్ బ్రేక్ ఇస్తారని చెప్పి. బట్ మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్, అసలు ఏ ప్లేయర్ కూడా రిటైర్మెంట్ ప్రస్తావన తీసుకురాలేదు. సో మనం మ్యాచ్ అయిపోయాక చూసాం, చాలామంది ప్లేయర్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే చాలా పెద్ద లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, దీంతో కాస్త భయం వేసింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అసలు అతను ఎక్కడ కూడా రిటైర్మెంట్ గురించి మాట్లాడలేదు. అండ్ ఆల్సో జడేజా కూడా సేమ్ టు సేమ్ ఆ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత తన ఆనందాన్ని మాటల్లో చెప్పాడు, కానీ ఎక్కడ కూడా రిటైర్మెంట్ ప్రస్తావన తీసుకురాలేదు. అయితే వీళ్ళిద్దరికంటే ఎక్కువ టెన్షన్ పెట్టింది రోహిత్ శర్మ విషయమే, ఎందుకంటే అతని రిటైర్మెంట్ గురించి రూమర్స్ బీభత్సంగా వచ్చేసాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి చాలామంది జోష్యం చెప్పారు. ఈవెన్ మన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ డ్రెస్సింగ్ రూమ్లో అలాంటి డిస్కషన్స్ ఏమీ లేవని చెప్పినా సరే ఆ రూమర్స్ మాత్రం ఆగలేదు. దీంతో ఎక్కడ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి అతని స్పీచ్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాం. బట్ లక్కీలీ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అతను దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే తన రిటైర్మెంట్ గురించి వస్తున్న రూమర్స్ అన్నింటికి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎండింగ్లో చెక్ పెట్టాడు. సో అతనైతే క్లియర్లీ చెప్పేశాడు, నాకేమీ ఫ్యూచర్ ప్లాన్ లేదు, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది, నేనైతే ఈ ఫార్మాట్ నుండి ఇప్పట్లో రిటైర్ కానని చెప్పి ఫ్యాన్స్ అందరికీ తీపిగా బంధించాడు. ఈ స్టేట్మెంట్ ద్వారా అయితే రోహిత్ శర్మ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఇన్ఫాక్ట్ తన రిటైర్మెంట్ గురించి వచ్చిన రూమర్స్కి ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చాడు, అది కూడా తనదైన సిగ్నేచర్ స్టైల్లో. సో రోహిత్ శర్మ మాటలు బట్టి చూసుకుంటే అతనైతే ఎప్పట్లో వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు, ఎందుకంటే అతని స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ ఇదే. మేబీ ఫ్యూచర్లో టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వచ్చేమో కానీ వన్డే ఫార్మాట్కి మాత్రం ముగింపు పలకకపోవచ్చు. మిగిలిన అతని మాటలు బట్టి 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగేలా కనిపిస్తున్నాడు. ఈవెన్ క్యాప్టెన్సీ విషయంలో కూడా రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్ళని చెప్పి ఒక క్లారిటీ లాంటిది ఇచ్చేశాడు. సో మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా మన టీంలో ఎలాంటి మార్పులు లేవు. వన్డే టీం వరకు ఇంతకు ముందు ఎలా అయితే ఆడారో ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ కాబోతున్నారు. మేబీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు మోస్ట్లీ ఈ ప్లేయర్సే మనకు కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మన టీమిండియా కనుక ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయి ఉంటే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఇద్దరు ఎవరు మనకు బాగా తెలుసు, మన కెప్టెన్ అండ్ హెడ్ కోచ్. సో ఐసీసీ టోర్నీ స్టార్ట్ కాకముందు ఎన్ని మాటలు పడ్డారు సార్ వీళ్ళిద్దరు. నిజంగా క్రికెట్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రావడంలో వచ్చి వీళ్ళిద్దరిని విమర్శించారు. అసలు నీకు క్యాప్టెన్స్ ఎందుకని చెప్పి రోహిత్ శర్మను, హెడ్ కోచ్గా నువ్వు పనికిరావని చెప్పి గౌతమ్ గంభీర్ను, ఇలా ఎవరికి వాళ్ళకి తోచిన విధంగా ఒక మాట అనేస్తే పని ఉంటుందని చెప్పి అనేశారు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి, మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకపోతే వీళ్ళిద్దరు పోస్టులకే ప్రమాదం అని చెప్పి. అంటే రోహిత్ శర్మని క్యాప్టెన్గా పీకేస్తారు, అలాగే గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా దించేస్తారని చెప్పి చాలా అంటే చాలా రూమర్స్ వచ్చాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడితో బరిలోకి దిగారు. మెయిన్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మ మీద అయితే చాలా క్రిటిసిజం ఉంది. సో మీరు ఒకసారి T20 వరల్డ్ కప్ 2020 దగ్గర నుండి చూడండి, అతను సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్లో మాత్రమే కెప్టెన్గా పనికొస్తాడు, టీమిండియాకు పనికిరాడని చెప్పి చాలా విమర్శించారు. మెయిన్లో సెమీఫైనల్ ఇంగ్లాండ్ మీద ఓడిపోయిన విధానం రోహిత్ శర్మని చాలా కృంగతీసింది. ఆ తర్వాత అసలు అతను కంబ్యాక్ చేయగలలేదని చెప్పి అందరూ డౌట్ పడ్డారు. బట్ మన కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన మిస్టేక్స్ నుంచి చాలా తొందరగా నేర్చుకున్నాడు. 2022 T20 వరల్డ్ కప్లో ఎదురైన పరాభవం నుంచి చాలా నేర్చుకుని వన్డే వరల్డ్ కప్లో ఇంప్రూవ్ అయ్యాడు. మెయిన్ అతని బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది, అలాగే క్యాప్టెన్సీ స్టైల్ కూడా మారిపోయింది. ఎస్పెషల్లీ టీం కోసం ఒక సెల్ఫ్లెస్ క్యాప్టెన్గా మారిపోయాడు. ఎక్కడ కూడా పర్సనల్ రికార్డ్స్ కోసం, పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆలోచించలేదు. టీంకి ఏదైతే కావాలో అది చేసి పెట్టాడు. బట్ స్టిల్ మన దరిద్రం 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయింది. అండ్ ఈ పరాజయం తర్వాత కూడా రోహిత్ శర్మ మీద మామూలుగా విమర్శలు రాలేదు. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలవలేకపోయాడానికి క్యాప్టెన్ గేమ్ పనికొస్తాడని చెప్పి తీసేయండి అంటూ చాలామంది మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ముంబై ఇండియన్స్ టీం అయితే ఒక అడుగు ముందుకేసింది. అతను బాధలో ఉన్నప్పుడు తన ఫ్రాంచైజ్ అండగా ఉండకుండా తనని క్యాప్టెన్సీ నుండి తొలగించింది. సో ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని క్యాప్టెన్గా తప్పించిందో ఇంకా ప్రెజర్ పెరిగిపోయింది. టీమిండియా కూడా క్యాప్టెన్గా తీసేయాలంటే ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. సో ఐపీఎల్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐసీసీ ఈవెంట్స్లో మాత్రం అంత త్వరగా సక్సెస్ చూడలేదు. బట్ స్టిల్ బీసీసీఐ అతని మీద నమ్మకం ఉంచింది. 2024 T20 వరల్డ్ కప్లో మరోసారి రోహిత్కి అవకాశం ఇచ్చారు క్యాప్టెన్గా. అండ్ ఈసారి చూసుకుంటే తద్దరిల్లిపోయి కంబ్యాక్. 11 ఏళ్ళగా మన టీమిండియా ఫ్యాన్స్ ఎదురు చూసిన నిరీక్షణకు తెరదించాడు T20 వరల్డ్ కప్ గెలిచి.
T20 వరల్డ్ కప్ విక్టరీ మన అందరికీ ఎంత స్పెషల్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళు ఇండియాకు విన్నింగ్ ట్రోఫీ తెచ్చిన తర్వాత రోడ్ షో చూసాం, జనం మామూలుగా రాలేదు. రోహిత్ శర్మ అయితే తన మొదటి ఐసీసీ ఈవెంట్స్లో సెమీఫైనల్ దగ్గర ఆగిపోయాడు. కానీ రెండో ఐసీసీ టోర్నమెంట్లో తన తప్పుల నుంచి నేర్చుకుని టీంను ఫైనల్కు తీసుకెళ్లాడు. అండ్ దెన్ మూడో దాంట్లో చూసుకుంటే తన పవర్ చూపించాడు, ఏకంగా ట్రోఫీనే గెలిపించి పెట్టాడు. బట్ స్టిల్ ఎవ్రీ అప్ ఫాలోడ్ బై ఎ డౌన్. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మకు ఒక డౌన్ ఫాల్ వచ్చింది. మళ్ళీ శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడిపోవడం, అలాగే తర్వాత బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ మన టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ టీం మీద క్లీన్ స్వీప్ అయ్యారు. అండ్ దీని తర్వాత అయితే మన కెప్టెన్ మీద విమర్శలు మామూలుగా రాలేదు. మెయిన్లీ క్లీన్ స్వీప్ కారణంగా మన టీమిండియా WTC ఫైనల్ 2025 ఛాన్సెస్ను కోల్పోయింది. అలాగే తర్వాత బీజీటీలో చూసుకున్న మన వాళ్ళు ట్రోఫీని రిటైన్ చేసుకోలేకపోయారు. T20 వరల్డ్ కప్ గెలిచి చాలా సక్సెస్ చూసిన రోహిత్ శర్మకు ఆ తర్వాత మాత్రం డౌన్ ఫాల్ వచ్చింది. అలాగే తన బ్యాటింగ్ ఫామ్ చూసుకున్న చాలా అతలాకుతలం అయిపోయింది. మరీ ముఖ్యంగా సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో చూసాం, తనంతటి తానే బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలోకి బరిలోకి దిగాడు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నడుస్తున్నప్పుడు కూడా అతను చాలామంది కామెంట్ చేశారు. మళ్ళీ షానా మహమూద్ అని చెప్పి ఒక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అనడం చూసాం. రోహిత్ శర్మ ఫ్యాట్గా ఉన్నాడు, అసలు పనికిరాడు, అతను ఒక చెత్త కెప్టెన్ అంటూ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. ఇలా ప్రతి విషయంలో కూడా రోహిత్ శర్మని కిందకి డ్రాక్ చేద్దామని చూశారు. బట్ గోడ కొట్టిన బంతి అక్కడ ఆగిపోదు కదా, రివర్స్లో అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ రోహిత్ శర్మ అదే చేసి చూపించాడు. కేవలం 9 నెలల గ్యాప్లో వరుసగా 2 ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచాం, కానీ అందులో అంత డామినేషన్ లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు కొంతవరకు డామినేట్ చేసి గెలిచారు. ఎక్కడ కూడా మ్యాచ్ను ఓడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయి దాని నుండి వచ్చి గెలవలేదు. మన వాళ్ళు స్టార్టింగ్ నుండి బ్యాట్ అండ్ బాల్తో వాళ్ళని డామినేట్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ అయితే రోహిత్ శర్మపై వచ్చిన క్వశ్చన్ మార్క్స్ అన్నింటికి ఒక ఆన్సర్లా నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లో అతని క్యాప్టెన్సీలో చివరి 3 ఐసీసీ ఈవెంట్స్లో మన టీమిండియా రికార్డ్ చూసుకోండి, అవుట్ ఆఫ్ ది వరల్డ్. మొత్తం 24 మ్యాచ్లు ఆడారు. 2023 వన్డే వరల్డ్ కప్ అండ్ దెన్ T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ 3 ఈవెంట్స్ కలిపి మొత్తం 24 మ్యాచ్లు ఆడారు. అయితే 24 మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయింది ఒక్క మ్యాచ్లో మాత్రమే. 23 మ్యాచ్లో గెలిచారు. ఇన్ఫాక్ట్ ఆ ఫైనల్ మ్యాచ్లో మనకు లక్ కలిసి రాలేదు, లేకపోతే మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయేది. ఒక కెప్టెన్ ప్రీవియస్ ఐసీసీ ఈవెంట్స్లో ఇంత డామినేషన్ కనబరచడం మనం ఎప్పుడూ చూడలేదు. మెయిన్ ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఏ కెప్టెన్ కూడా వరుసగా 2 ఐసీసీ ఈవెంట్స్లో కప్పులు గెలిపించలేకపోయాడు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్స్లో మన వాళ్ళు ఫస్ట్ టైం బ్యాక్ టు బ్యాక్ కప్పులు గెలుచుకున్నారు. మనమైతే ధోని క్యాప్టెన్సీలో చూసుకుంటే 3 ఐసీసీ ట్రోఫీస్ గెలుచుకున్నాం, బట్ అవైతే వరుసగా రాలేదు. ఇన్ బిట్వీన్ అయితే మనం కొన్ని ఐసీసీ ఈవెంట్స్ ఓడిపోయాం. కానీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మాత్రం మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలుచుకున్నారు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంతకుముందు చూసుకుంటే ఇలాంటిది ఐసీసీ వన్డే ఫైనల్స్లో కేవలం 3 క్యాప్టెన్స్గా మాత్రమే సాధ్యమైంది. క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్ మరి MS ధోని, వీళ్ళు 3 క్యాప్టెన్స్గా ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. బట్ ఇప్పుడు రోహిత్ శర్మ వాళ్ళ తర్వాత 4వ క్యాప్టెన్గా చరిత్రకు ఎక్కాడు. మన టీమిండియా కెప్టెన్ అయితే ఒక పడి లేచిన కెరటంలా తన మీద వచ్చిన ట్రోలింగ్ మొత్తానికి సమాధానం ఇచ్చేశాడు. ఇక మరో వ్యక్తి చూసుకుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అసలు ఎన్ని మాట్లాడినాం సార్ మనం గంభీర్ని. నిజంగా లిటరల్లీ గంభీర్ యొక్క కోచింగ్ ఎరాను గ్రెగ్ చాపెల్ ఎరాతో కంపేర్ చేశారు. మనమైతే చూసాం ఇనీషియల్గా గంభీర్ కోచింగ్లో మన వాళ్ళు చాలా తడబడ్డారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోతున్నప్పుడు కెప్టెన్ మీద ఎలాంటి ట్రోలింగ్ వచ్చిందో గంభీర్ మీద అంతకంటే ఎక్కువ వచ్చింది. గంభీర్ వల్లే మ్యాచ్లో ఓడిపోతున్న మాత్రం మనకి హెడ్ కోచ్గా వద్దని చెప్పి చాలా మాట్లాడినాం. మెయిన్లీ కేకేఆర్ ప్లేయర్స్ని పుష్ చేస్తున్నాడు, పార్షియాలిటీ చూపిస్తున్నాడు అని చెప్పి అతని మీద నిందలు కూడా వేశారు. మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోయినప్పుడు గంభీర్కి అయితే చాలా క్రెడిట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు అదే గంభీర్ కోచింగ్లో మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నారు. దీంతో ఇప్పుడు కూడా క్రెడిట్ అతనికి చాలా ఇవ్వాలి. ఎస్పెషల్లీ ది మాస్టర్ స్ట్రోక్ వరుణ్ చక్రవర్తి. అతని వెనక్కి తీసుకొచ్చి మన టీమిండియాకి ఒక న్యూక్లియర్ వెపన్లా మార్చేశాడు. టు బీ ఫ్రాంక్, అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి ఆడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గంభీర్ అయితే తన మీద నమ్మకం ఉంచాడు. తన మీద ట్రోలింగ్ వస్తుందని తెలిసినా సరే వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాడు. మళ్ళీ జైస్వాల్ని పక్కన పెట్టి వరుణ్ తీసుకున్నప్పుడు మనమంతా క్వశ్చన్ చేసాం, అసలు 5 స్పిన్నర్ స్క్వాడ్లో ఎందుకు బుర్ర ఏమైనా పనిచేస్తుందని చెప్పి మనమే అన్నాం. బట్ గంభీర్ మాత్రం చాలా ముందు చూపుతూ ఆలోచించాడు. అసలు వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లోకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే అతను కరెక్ట్గా సెమీఫైనల్కి ముందు ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావడం మరో ఎత్తు. నిజంగా మూవ్ మన టీమిండియాకు వండర్స్ని క్రియేట్ చేసింది. 4 స్పిన్నర్స్ తాడి కప్ కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కూడా మన టీమిండియా దగ్గర బూమ్రా లాంటి ఒక ప్రైమ్ పేసర్ లేకుండా. నిజంగా 4 స్పిన్నర్స్తో ఒక ఐసీసీ వన్డే సెమీఫైనల్ మరియు ఫైనల్ ఆడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే ముందు కెప్టెన్ మరియు కోచ్ని అంటారు, ప్లేయర్స్ని ఎవరు కూడా పెద్దగా ట్రోల్ చేయరు. బట్ వీటన్నింటికంటే మన కెప్టెన్ మరియు కోచ్ ప్లేయర్స్ యొక్క ఎబిలిటీని నమ్మారు. వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి అతను ఒక లేదల్ వెపన్గా మార్చేశారు. అండ్ ఆల్సో సెమీఫైనల్లో ఫెయిల్ అయిన కుల్దీప్ యాదవ్ను బ్యాక్ చేసి ఫైనల్లో అతను ఒక వెపన్లా మార్చారు. ఆబ్వియస్లీ ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీలో మనమైతే ఖచ్చితంగా మన కెప్టెన్ అండ్ కోచ్ ఇద్దరికీ చాలా క్రెడిట్ ఇవ్వాలి. మళ్ళీ ఓడిపోయినప్పుడు వీళ్ళిద్దరిని ఎంతలా ట్రోల్ చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రశంసించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ తమ భవిష్యత్తును లైన్లో పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీలోకి బరిలోకి దిగారు. రియల్లీ వీళ్ళిద్దరు చేసిన కంబ్యాక్ మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ కెప్టెన్ అండ్ కోచ్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ.